హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో నేను ఎక్కడికి వచ్చానంటే సుదర్శన్కి వచ్చాను. ఎందుకంటే డిసెంబర్ 5న ఈ థియేటర్లో మామూలుగా ఉండదన్నమాట. అసలు ఇండియా మొత్తం మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. అంటే బాహుబలి తర్వాత అంత క్రేజ్ని సొంతం చేసుకున్న సినిమా పుష్ప. సో పుష్ప 1 ఏ రేంజ్లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే పుష్ప ఈ ట్రైలరు పాటలు ఏమున్నాయి, అసలు అంతా బాగుంది. కానీ ఒక విషయంలో మాత్రం చాలా చర్చ జరిగింది. కానీ హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఏంటంటే టికెట్లు ఏకంగా 800 నుంచి 1200 వరకు మల్టీప్లెక్స్లలో, నార్మల్గా ఈ 70mm 35mmలలో కూడా 150 ఉండే టికెట్ ఏకంగా 350 రూపాయలు అయింది. నార్మల్గా మిడిల్ క్లాస్ ప్రేక్షకులు అసలు సినిమా ఎలా చూస్తారు? అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో పర్మిషన్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండే. సో అది కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి. కానీ ఫ్యాన్స్ కొందరు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే టికెట్లు మరీ ఇంత రేట్ పెట్టి, ఒక్క టికెట్ 800, దానికి జిఎస్టీ యాడ్ అయ్యి ఒక్క టికెట్ 1200కు పైగా ఉందన్నమాట. అసలు ఇంత రేటు అసలు ఎలా చూడాలి సినిమా? అసలు దీని వెనుకున్న కుట్ర ఏంటి? ఎందుకు గవర్నమెంట్స్ దీనికి ఆమోదించాయి అని చెప్పి చాలామంది హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించడం జరిగింది ఫ్యాన్స్. అయితే హైకోర్టు చెప్పింది ఏంటంటే లాస్ట్ మినిట్లో సినిమాని ఆపడం కుదరదు అని చెప్పి మంగళవారం చెప్పిందనమాట. ఆపలేం కాబట్టి యథావిధిగా డిసెంబర్ 5న తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో సేమ్ అలాగే అదే టికెట్ల రేట్లతో ఇప్పటికైతే సినిమా రిలీజ్ అవుతుంది. కానీ మేము దీని గురించి చెప్తాము అని చెప్పి చెప్పిందనమాట హైకోర్టు. కానీ అందరిలో ఉన్నాయి. కానీ ఈ పాటికే మొత్తం బుక్ మై షో ఏమున్నాయో బెనిఫిట్ షోస్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. అయితే అందరూ చెప్తున్నది ఏంటంటే, అంటే డబ్బులు రావడానికి ఇలా చేస్తున్నారా? అంటే ఇంత ఖర్చు పెట్టాము, అదంతా రిటర్న్స్ రావాలని చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంది. నార్మల్గా ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న ఈ ఫైట్లలో అటు చిరు ఫ్యాన్స్, అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఈ 2 యుద్ధాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. వాళ్ళకి ఇంకొక ఛాన్స్ దొరికిందని చెప్పొచ్చు దీని గురించి మాట్లాడడానికి. కానీ నార్మల్గా ప్రతి ఒక్కరికి అనిపిస్తున్న విషయమే ఏంటంటే, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. పాన్ ఇండియా హీరోలకు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే ప్రభాస్ని ఆరాధిస్తారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ని, రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ని, ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్రెడీ మనం RRR చూసాము, బాహుబలి చూసాము, మొన్న దేవర సినిమా చూసాం. ఏ రేంజ్లో సినిమాలు ఆడినాయో మనకు తెలుసు. అప్పుడు కూడా టికెట్ల రేట్లు ఎక్కువనే ఉండే. కానీ ఇది మరీ కొంచెం ఎక్కువ అయ్యిందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ సినిమా అయితే డిసెంబర్ 5న రిలీజ్కి రెడీగా ఉంది. ఆల్రెడీ మొత్తం అన్ని జాగ్రత్తలు, అన్ని పోస్టర్స్ కూడా అంటించేస్తున్నారు. అందరూ వెయిట్ చేస్తున్న సినిమా అని చెప్పొచ్చు. ప్రశాంతంగా ఉంటుందా థియేటర్, లేదంటే ఏమైనా గొడవలు అవుతాయా? మనం అనుకున్నాం ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమైనా గొడవలు అయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే సాఫీగానే జరిగిపోద్దా అని. కానీ ఎట్లాంటి గొడవలు జరగకుండా సాఫీగానే ప్రీ రిలీజ్ ఈవెంట్, హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో నిన్న, అది చాలా మంచిగానే జరిగింది. మరి సినిమా రిలీజ్ కూడా జస్ట్ 2 డేసే ఉంది కాబట్టి డిసెంబర్ 5 అంటే మరి సినిమా ఎలా ఉండబోతుంది? ఇంత ఖర్చు పెట్టి, ఇంత రేట్లు పెట్టి టికెట్స్, భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 1 ఏ రేంజ్లో హిట్ అయిందో, ఏకంగా అల్లు అర్జున్ యాక్టింగ్కి నేషనల్ అవార్డే వచ్చింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న హీరో అల్లు అర్జున్. మరి ఈసారి తన నటన ఎలా ఉండబోతుంది? మనం వెయిట్ చేసి అయితే చూద్దాం మరి డిసెంబర్ 5 వరకు.